మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే కాస్ట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఇంపార్టెంట్ ఏంటి, అవి ఎలా ప్రిపేర్ కావాలని చెప్పి అడుగుతున్నారనమాట. నేను చూపిస్తాను. కాకపోతే ఈ మార్జినల్ కాస్టింగ్లో ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి అమ్మా. పీవీ రేషియో, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇవన్నీ చూసారా? క్వశ్చన్ కాపీ చేసుకోండి. తర్వాత మేకర్ బై డిసిషన్ మీద క్వశ్చన్ గ్యారంటీగా వస్తుందమ్మా. ఇలా చూడండి, స్టాండర్డ్ కాస్టింగ్ అండ్ బడ్జెటరీ కంట్రోల్లో థియరీ కూడా రావడానికి ఛాయిస్ అనేది ఉంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్లో కూడా థియరీ రావచ్చు. ట్రెండ్ పర్సంటేజ్ అనేది షార్ట్లో కానీ లాంగ్లో కానీ రావడానికి ఛాయిస్ అనేది ఉందన్నమాట. ఈ ఎక్కువ మార్జినల్ కాస్టింగ్ మీకు ఇష్టం కదమ్మా, దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తాయి చక్కగా. ఒక స్టూడెంట్ అడుగుతున్నారు, సార్ 2 పీరియడ్స్లో సేల్స్ ప్రాఫిట్ ఇస్తారు కదా, అది వస్తుందా అని చెప్పి. పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఇంటూ 100 అని ఉంది కదమ్మా, అది కూడా రావడానికి ఛాయిస్ ఉందన్నమాట. మొన్న పేపర్లో మనకి ఇక్కడ చూసినట్టయితే డిఫైన్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఎక్స్ప్లెయిన్ ఆబ్జెక్టివ్స్ అడిగాడమ్మా. ఆబ్జెక్టివ్స్ షార్ట్ కడిగి నేచర్ అండ్ స్కోప్ అనేది లాంగ్ కడగడానికి ఛాయిస్ అనేది ఉందన్నమాట. చూడండి అమ్మా. అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ క్యాష్ ఫ్లో అండ్ ఫండ్స్ ఫ్లో అని చూసారా, అది కూడా మనకి థియరీ రావడానికి ఛాయిస్ ఉంది. మీ అందరికీ ఇది చూసుకోండి అమ్మా, క్యాష్ ఫ్లో అన్నమాట ఇది. అలాగే మీకు ఇది వచ్చు కదమ్మా, ఏదంటే ఫండ్స్లో ప్రాబ్లం వచ్చు కదా, చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అది. తర్వాత కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్, కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్, ఈ రెండు ఇంపార్టెంట్ అమ్మా. ఇలా నేను కొన్ని స్టాండర్డ్ కాస్టింగ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చూపిస్తున్నానమ్మా. ఇవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు ఫ్లెక్సిబుల్ బడ్జెటే వస్తుందా సార్ అని అడుగుతున్నారు. అంటే ఈజీ పిల్లలు బాగా చేయగలుగుతారు కాబట్టి ఇస్తారనమాట. అలానే లేదు, రావడానికి ఛాయిస్ అయితే ఉంటుందమ్మా. చూసుకోండి, ఇది నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎప్పుడో లాంగ్ బ్యాక్ నుంచి తీసి పెట్టాను అనమాట. దాని నుంచి మీకు తయారు చేస్తున్నాను ఇక్కడ. చూడండి. ఓకేనా? అలాగే అమ్మా, మీరు ఇంకా చూసుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీగా ఈ ఫండ్స్లో చేయండి. ఫండ్స్లో కూడా ఒక్కొక్కసారి నెట్ ప్రాఫిట్ అనేది అడ్జస్ట్మెంట్లో ఇస్తాడు చూడండి, అది చేయండి. తర్వాత ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అని ఉంటుంది చూడండి అమ్మా, ఆ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ ఉన్న ప్రాబ్లం ఒకటి చేయండి. ఈ క్యాష్ ఫ్లో ఫండ్స్లో డిఫరెన్స్ అనేది మీకు తెలుసమ్మా, అదొకటి మనకి ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఫ్లెక్సిబుల్ బడ్జెట్తో పాటు ఇంకా సేల్స్ బడ్జెట్ ఇవి ఉన్నాయి చూడండి అమ్మ, అది కూడా ఒకసారి చూడండి, దాంట్లో కూడా రావడానికి ఛాయిస్ అనేది ఉందన్నమాట. అలాగే అమ్మ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ స్టాండర్డ్ కాస్టింగ్ అంటే అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ అనమాట. తర్వాత మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్ అనేది వస్తుందా అని చెప్పి అడుగుతున్నారమ్మా. ఓకే, రావచ్చు. ఎంఎంవి ఎంవైవి కలిసి ఉంటాయన్నమాట, దాని వెరిఫికేషన్ ఉంటారనమాట. తర్వాత మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఇవన్నీ కూడా. క్యాల్కులేట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అన్నాడమ్మా. ఎప్పుడైనా సరే క్యాష్ ఫ్లో అనేది అకౌంటింగ్ స్టాండర్డ్ 3 ప్రకారం చేస్తారు కదమ్మా, అదొకటి మీరు కంపల్సరీ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. అంటే జస్ట్ మార్జినల్ కాస్టింగ్ రేషియో అనాలిసిస్ మనం బాగా చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ అనేది మనం స్కోర్ చేసుకోవచ్చు షార్ట్లో. లాంగ్లో అంటే ఇంకా ఫండ్స్లో, క్యాష్లో, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ ఇవన్నీ కూడా ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ ఎప్పుడు కూడా మనకి థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అమ్మా. నేను చెప్పినట్టు 20% మీకు తెలుసు కదమ్మా, సేల్స్ ఇస్తారు. ఫస్ట్ ఇయర్ని బేస్ ఇయర్ అనుకుంటాం. నా ప్రీవియస్ ఛానల్స్ అన్నీ చూడండి అమ్మ, ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయమ్మా. విష్ యూ ఆల్ ద బెస్ట్ నాన్న. మంచిగా యూజ్ చేసుకోండి ఛానల్ని, మంచిగా ప్రిపేర్ అవ్వండి అమ్మ. నేనైతే ఇక్కడ మీకు చాలా కొన్ని క్వశ్చన్ మార్జినల్ కాస్టింగ్ కూడా మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట నేను. అలాగే బడ్జెటరీ కంట్రోల్ కూడా పిల్లలు అడుగుతున్నారు కదమ్మా, సార్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్లో ఒక ప్రాబ్లం చూపించండి అంటే ఎగ్జామ్లో వచ్చిన ప్రాబ్లం కాబట్టి చూపించాను అనమాట. వేరియబుల్ కాస్ట్ అనేది ప్రొడక్షన్తో పాటు మారిపోతూ ఉంటుందమ్మా. ఫిక్స్డ్ కాస్ట్ అనేది అన్ని లెవెల్స్ ఆఫ్ అవుట్పుట్లో కూడా ఈక్వల్ ఉంటుంది అనమాట. అలాగే సెమీ ఫిక్స్డ్ అంటే సెమీ వేరియబుల్, సెమీ ఫిక్స్డ్, దాంట్లో ఒక పార్ట్ ఫిక్స్డ్ కాబట్టి మిగతా పార్ట్ వేరియబుల్ అవుతూ ఉంటుంది. ఎనీ ఎక్స్పెన్సెస్ అదర్ దాన్ ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ ట్రీటెడ్ యాజ్ వేరియబుల్ కాస్ట్ అనమాట. ఇక్కడ పిల్లలు అడుగుతున్నారు, సార్ ఫిక్స్డ్ కాస్ట్ ఏది, వేరియబుల్ కాస్ట్ ఏది అని చెప్పి. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ అమ్మా. బిఈపి ఫార్ములా నాతో పాటు ఒకసారి చెప్పండి అమ్మా. ఫిక్స్డ్ కాస్ట్ బై సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అవుతుందో దాన్ని కాంట్రిబ్యూషన్ అంటారమ్మా. ఏమంటారు దాన్ని? కాంట్రిబ్యూషన్ అంటారు. విత్ ఆల్ బెస్ట్ విషెస్ అమ్మా. ఇంకెక్కువ మీ టైం నేను వేస్ట్ చేయాలనుకోవట్లేదు. మంచిగా ప్రిపేర్ అయిపోయింది అమ్మా. ఇదొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. చెప్పాను కదా, అడ్జస్ట్మెంట్లో నెట్ ప్రాఫిట్ ఇస్తారని చెప్పి.
యా ఏమైనా అడ్మిషన్స్ కావాలంటే మాత్రం సిద్ధార్థ కాలేజీలో నాకు మెసేజ్ చేయండి అమ్మా. ఐ విల్ రెస్పాండ్ క్విక్లీ.